కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునకు స్తోత్రాలు. 40వ కీర్తన 2వ చరణాన్ని నేను చదువుతున్నాను. మీరంతా ఆ వాక్య భాగాన్ని గుర్తించండి. నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఇక్కడ చదివిన ఈ వాక్య భాగములో ఈ పూట దేవుడు ఆ మాటల్లో నుండి మనకిచ్చేటువంటి సందేశం, ఆయన నన్ను పైకెత్తును. దేవుడు మనల్ని పైకి తీసుకొని రావాలని కోరుకుంటున్నారట. కొన్నిసార్లు స్నేహితులుగా ఉన్నవాళ్ళు, మిత్రులుగా ఉంటున్నటువంటి వాళ్ళు, ప్రాణమిత్రులు, రక్త సంబంధం కావచ్చు, బంధుమిత్రాదులు కావచ్చు, ఆత్మీయులైనా కావచ్చు, మనం ఇవి ఎదిగేటప్పుడు వీళ్ళని ఎదగనివ్వకుండా పడద్రోయాలని ప్రయత్నించేటటువంటి వాళ్ళు ఉంటారు. వీడు పడిపోతే చూడాలి, వీడు పడిపోతే నేను చూసి సంతోషపడాలి అని సంబరపడేటటువంటి ప్రజలు కూడా ఉంటారట. 69వ కీర్తన 2వ చరణాన్ని చదివినప్పుడు, 69వ కీర్తన 2వ చరణం, నిలువక అగాధమైన దొంగ ఊబిలోనికి దిగిపోతున్నాను, అగాధ జలములలో దిగబడిపోయాను, వరదలు నన్ను ముంచేస్తూ ఉన్నాయి, ఎటు చూచినా ఎటువైపు చూస్తున్నా వెంటబడి వస్తున్నటువంటి సమస్య అది నన్ను ముంచి అగాధంలో పడేయాలని ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇప్పుడు నన్ను నీవు లేవనెత్తాలి. నేను ఏ స్థితిలో పడి కృంగి కృషించిపోకుండా నన్ను పైకి లేవనెత్తండి అంటాడు. కీర్తనాకారుడు 142వ కీర్తనలో 3వ చరణంలో అంటాడు, నాలో నా ప్రాణము కృంగినప్పుడు నన్ను పట్టుకొనుటకై నడువవలసిన త్రోవలో పగస్తులు చాటుగా ఉండి ఉరివేస్తున్నారు అంటాడు. శత్రువు దాక్కొని ఎక్కడ వీళ్ళు దొరుకుతారు, ఎక్కడ వీళ్ళని బంధించాలి, ఎక్కడ వీళ్ళని అగాధంలో నెట్టేయాలని శత్రువు ఉరి వేస్తున్నాడట. వేటగాడు పక్షులను పట్టుకునేటప్పుడు అక్కడక్కడ ఉచ్చులు బిగించినట్టుగా శత్రువు ప్రతి ఒక్కరిని ఊబిలోనికి నెట్టివేయటానికి, బంధించి బందీలుగా చేసి
విడుదల పొందనటువంటి వ్యక్తులుగా చెయ్యాలని శత ప్రయత్నాలు చేస్తున్నాడట శత్రువు. అందుకనే ఆయన అంటారు, వీళ్ళందరి ఉచ్చులలో నేను చిక్కుపడకుండా నన్ను పైకి లేవనెత్తండి అయ్యా, నేను పైకి లేపబడాలి. ఏ ఒక్క వ్యక్తి చేతిలో నేను పడకుండా నా జీవితానికి భద్రత కావాలి. అదే కీర్తనలో 7వ చరణం చదవండి. ఇంకో పైన వాక్యం చదువు, 6వ వాక్యం. నన్ను తరిమే వాళ్ళు నాకంటే బలంగా ఉన్నారు, వారి చేతులలో నుండి నన్ను విడిపించండి అంటాడు. నన్ను తరిమే వాళ్ళు నాకంటే బలవంతులైపోయారు. ఆ బలవంతుల చేతిలో, బలిష్ఠుల చేతిలో నేను పడిపోతే నా జీవితానికి ఉన్న ఆధారాలన్నీ పడిపోతాయ్యా. అందుకని వారి చేతుల్లో పడకుండా నన్ను విడిపించండి. సంసోను కూడా ఒక చిన్న ప్రార్థన చేశాడు ఒక చోట. ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, దప్పిక చేత నేను అలమటిస్తున్నాను, ఈ దప్పిక చేత నేను చచ్చిపోతే, సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతులు పడితే నీ నామానికి అవమానం కలుగుతుంది, మారు మనసు లేని వాళ్ళ చేతికి నన్ను అప్పగించొద్దు అంటాడు. నేను నీ 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 మార్గంలో నడుస్తున్న వ్యక్తిని, మార్పు లేనటువంటి వ్యక్తుల చేతుల్లో నన్ను పెట్టొద్దు, నన్ను పైకి లేవనెత్తండి అంటాను. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఆయన మనల్ని పైకి లేవనెత్తుటకు ఇష్టపడుతున్నాడు. ఇంకా కొంతమంది ఉంటారట, అదొక తరము అని రాయబడింది, అదొక తరం అట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడుతున్న మాట, ఏ తరం అంట చెప్పండి? ఏ తరము? యోసేపుని ఎరగని తరం అని ఒకటి ఉంది. కానీ ఇక్కడ చదువుతున్నాం, కన్నులు నెత్తికెక్కిన వారి తరం ఉందట. ఇప్పుడు మీరు అందరూ వాక్యం వింటూ ఉన్నారు, ముందు ఖాళీ ఉంది. లేటుగా వచ్చేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కడో ఒక దగ్గర కూర్చుందాంలే, మనం లేటుగా వచ్చాం, వాక్యం కూడా ప్రారంభం అయిపోయింది, జనాలను మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకోరు. ఎందుకంటే మీరు ముందు ఖాళీ ఉంచి వెనక కూర్చున్నారు కనుక, వాళ్ళు ఖాళీ ఉన్న చోటును వెతుక్కుంటూ మిమ్మల్ని అందరూ తొక్కుకుంటూ ముందుకు వచ్చారనుకోండి, వచ్చి ముందు కూర్చున్నారు. మిమ్మల్ని తన్నుకుంటూ వచ్చి ముందు కూర్చున్నారు అనుకోండి, మీరేమంటారు? ఏమంటారు? అంటారు. అంటే కళ్ళు నెత్తికెక్కాయా, చూసుకొని వెళ్ళట్లేదా అని అంటారు. ఇక్కడ అంటాడు, కన్నులు నెత్తికెక్కిన వారి తరం ఒకటి ఉందట. వాళ్ళు ఎట్టబడితే అట్ట పోతూ ఉంటారట. ఇంకా కన్ను రెప్పలు పైకి ఎగరేసి సంగతి తేల్చుకుంటా, ఎంతో తేల్చుకుంటా, కన్ను రెప్పలు ఎగరేసి మాట్లాడుతుంటారట. అలాంటి ఒక తరం ఉంది అంటున్నాడు. ఇలాంటి తరము స్థితిలో నేను చిక్కుపడకుండా నా ప్రాణాన్ని నీవు అయ్యా పైకి లేవనెత్తండి. ఈ పునరుద్ధానపు వేళ
ప్రభు సన్నిధికి వచ్చినటువంటి మనకు ప్రభు అంటారు, నీ జీవితంలో నీవు ఏ స్థితిలో కృంగిపోయి ఉన్నావో లేక జిగట కలిగిన ఊబిలోకి వెళ్ళిపోయావో, ఆ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తి నీ జీవితాన్ని స్థిరపరచాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1-2 విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను. నాశనకరమైన గుంట నుండి పైకెత్తుతాడు. నాశనకరమైన గుంట నుండి పైకెత్తుతాడు. 40వ కీర్తన 2వ చరణం. నాశనకరమైన గుంట నుండి జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి. చూడండి, నాశనకరమైన గుంట, జిగటగలిగిన ఊబిలోనికి తెలియకుండా వెళ్ళి దిగితే అది తీసుకొని లోపలికి వెళ్తానే ఉంటుంది. ఒకవేళ వాడిని లాగటానికి ప్రయత్నం చేసినా నువ్వు ప్రయత్నాలు చేసే లోపే వాడిని లాగేసుకుంటుంది లోపలికి ఊబి. అందుకే దేవుని వాక్యం అంటుంది, నాశనకరమైన గుంట ఒకటి ఉంది. ఈ నాశనకరమైన గుంటలో యథార్థత ఉండదట. ఈ గుంట, నాశనకరమైన గుంట ఏంటంటే దానిలో ఉండేటటువంటి వారి అనుభవాలు ఎలా ఉంటాయంటే, మీరు 5వ కీర్తనలోకి వెళ్ళి 9వ చరణాన్ని చదువుతారు. 5వ కీర్తన 9వ చరణం. వారి నోట యథార్థత ఉండదు, ఇది నాశనకరమైన గొయ్యి. వారి యొక్క నోరు నాశనకరమైన గుంట. చదవమ్మా. ఇదిగో ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా ఇది నాశనకరమైన ఒక గుంట, ఇది జిగటగలిగిన ఊబిది, యథార్థత ఉండనటువంటి ఊబిది. యథార్థత లేని వారి జీవితాలలో వాళ్ళు ఆ స్థితిలో, ఆ గుంటలో ఉన్నారని తెలియపరుస్తుంది. అందుకని యథార్థతతో నువ్వు దేవుని ఎదుట నిలిచేటటువంటి ఒక వ్యక్తివిగా ఉండాలని సెలవిస్తున్నారు. 2 భార్యాభర్తలు దేవుని యొక్క సన్నిధికి వచ్చారు, ప్రార్థనా మందిరానికి వచ్చారు. ప్రార్థనా మందిరానికి వచ్చి ప్రార్థనా మందిరంలో దైవ సేవకులు కలుచుటకు వచ్చారు. సేవకుడు దగ్గరకు వచ్చినప్పుడు సేవకుడు ఆ ఇంటి యజమానితో అంటాడు, దేవుని పరిశుద్ధాత్మను ఎందుకు దుఃఖపరుస్తున్నారు మీరు అంటాడు. మీరు పొలం అమ్ముకుంటాము, మనం అమ్ముకుందాం, చాలా కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందుల్లో నుండి విడుదల పొందాలంటే పొలాన్ని అమ్ముకోవాలని అమ్మేసుకున్నారు. సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా. ముందు తీర్మానమేమో స్థలం అమ్ముడు పోతే ఉన్నదంతా తీసుకొచ్చి నేను దేవుడికి ఇచ్చుకుంటానని తీర్మానాలు చేసేటప్పుడు ఆచితూచి గమనించి చక్కగా గమనంలో తెచ్చుకొని ఆలోచనపూర్వకంగా తీర్మానాలు చేయాలి. మన ప్రభువు రాయి అయితే బండరాయి అయితే ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, బండరాయి కనుక. కానీ ఆయన జీవం గలవాడు కదా. నీవు చేసే ప్రతి తీర్మానం చెవుతో వింటున్నాడు. మీరు చేసే ప్రతి కార్యాలు కన్నులతో చూస్తున్నాడు. మీరు దేవునికి మొరపెడితే విని
దానికి నోటితో జవాబును కలుగు చేస్తున్నాడు కదా. ఈ జీవము కలిగిన దేవుని ఎదుట యథార్థతను కోల్పోతే ఎలా? దేవుని ఎదుట మనం నిలవబడినప్పుడు చాలా జాగ్రత్తగా తీర్మానాలు చేయాలి ప్రభు దగ్గర. నీవు ఆ తీర్మానాలు చాలా జాగ్రత్తగా గమనంలోకి తెచ్చుకొని చేసుకోవాలి. ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయన పడిపోయాడు కింద, ఆవిడొచ్చింది, ఆవిడ పడిపోయింది. కానీ మూట కట్టిన డబ్బు ఏమైపోయింది? ఎటు కాకుండా అయిపోయింది, అనుభవించలేని స్థితి అయింది. యథార్థత లేకపోతే అది నాశనకరమైన గుంట అని చెప్పబడుతుంది. ఆ స్థితిలో నుండి నువ్వు పైకి లేపబడాలి. అన్ని సందర్భాలలో తల్లిదండ్రులు దగ్గర ఉండరు, చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిరోజు మీకున్న దినచర్యలో ఒక భాగంగా దేవుని వాక్య పరిశోధన ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన కూడా ఉండాలి. ఇది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్వరు చెప్పకుండానే వీటిని మనం ప్రతిరోజు చేయటం ప్రారంభిస్తే నీ యథార్థ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను ఘనపరచటం ప్రారంభిస్తాడు. నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని విషయాలు చెప్తున్నాను, వాళ్ళు చక్కగా వింటూ ఉన్నారు. ఈలోపు ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు లేచి తిన్నగా వెళ్ళిపోయారు. ఏమిటి వెళ్ళారనంటే, వాళ్ళకి ఈ సమయం ప్రార్థనా సమయం పాస్టర్ గారు. వాళ్ళు ఎన్ని పనులున్నా అన్ని పక్కన పడేసి తిన్నగా వెళ్ళి ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు. హృదయంలో గొప్ప సంతోషం కలిగింది నాకు. ఎన్ని సమయాలు ఉన్నా అన్నిటిని ప్రక్కన పెట్టి తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థన చేసుకుని తన భవిష్యత్తుల కొరకు యథార్థ హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా మీరు నడిపించబడితే మీ యథార్థతను మెచ్చిన ప్రభు మిమ్మల్ని పైకి లేవనెత్తి అందని శిఖరాలు ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందని శిఖరముల మీదకి ఎక్కిస్తాడు. కొందరి యొక్క నోటి మాటలు వాళ్ళ అంతరంగము నాశనకరమైన గుంట అంటారు. హృదయ అంతరంగములో చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు క్రియలు, పద్ధతులు ఇవన్నీ లోపల ఉండిపోయాయి. పైపుకి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నా, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నా, లోపట దాగి ఉన్న ఈ గుంట, ఈ నాశనకరమైన గుంట ఉందే, ఈ అపవిత్రత అంతా ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు నీ జీవితం దేవునితో సహజీవనం చేయగలిగే స్థితి ఏర్పరచబడుతుంది. అందుకని ప్రియులారా, ఈ నాశనకరమైన గుంటలో దాగినటువంటి దోషాన్ని తీసివేసుకుంటే దేవుని యొక్క కృప అధికంగా విస్తారంగా పొందుకుంటే ఆయన మన జీవితాలలో మేలు చేయటం ప్రారంభిస్తారట. వారి నాలుకలు ఇచ్చకపు మాటలు మాట్లాడుతున్నాయి అని అంటారు. ఇచ్చకపు మాటలు, ద్వంద్వార్థాలు వచ్చేటటువంటి మాటలు, డబల్ మీనింగ్ మాటలు, అపవిత్ర సంబంధమైనటువంటి మాటలకి చోటివ్వకూడదు అంటున్నాడు. ఇది నాశనకరమైన గుంటిది. అల్లరి సంబంధమైన సరుకు ఆ గుంటలో ఉంటుంది. అన్యాయపు క్రియలు ఆ గుంటలో దాచబడి ఉంటాయి. ఈ దోషపు క్రియ ఏ వ్యక్తి జీవితంలోనైతే బయటికి వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి హృదయం తెప్పరిల్లి సంతోషాన్ని పొంది, ఆనందాన్ని పొంది ప్రభు ద్వారా కలిగే అధిక మేలును పొందుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే ఆ గుంటలో నుండి పైకి రమ్మంటున్నాడు. మత్తయి సువర్తమానం 24వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుతారు. చూడండి, పరిశుద్ధ స్థలములో నాశనకరమైన హేయ వస్తువులు చూచిన వెంటనే చదివేవాడు గ్రహించాలట. చూడండి, ఏ హేయమైనటువంటి వస్తువు ఉన్నా దానిని తొలగించుకోవటానికి, నూతనపరుచుకోవటానికి కోరుకోవాలట. అయిష్టమైన సరుకు ఉంటే ఆ సరుకు మనలో నుండి తీసి పడవేసుకోవాలి. ఎక్కడో ఒక దగ్గర ప్రార్థన చేయడానికి వెళితే అక్కడ దయ్యం పట్టింది ఆవిడకి. ప్రార్థన చేస్తుంటే పోయినంతసేపు పోతుంది, మరలా వచ్చేస్తుంది లోపలికి. ప్రార్థన చేస్తుంటే పోతుంది, మరలా లోపలికి వచ్చేస్తుంది. ఈసారి గట్టిగా పట్టుకొని, ఏయ్ సాతానా, ప్రార్థన చేసినప్పుడు పోతానని బయటికి వెళ్ళి మరలా లోపలికి వస్తున్నావేంటి? ఈ దేహంలోకి రాకూడదని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు ఈ దేహంలోకి? నా సరుకుంది ఆమె దగ్గర, అది ఇచ్చేయమని వెళ్ళిపోతానండి. ఆమె దగ్గర నా సామాను ఉన్న ఇచ్చేయమని వెళ్ళిపోతానండి. ఏం సామాను ఉందని అంటే, ఆమె వేసుకున్న తలకేసుకుంటున్న సవరం నాది, ఇస్తే వెళ్తానంటుంది. జుట్టు ఇంతే ఉందంట, పొడుగ్గా కనబడాలని సవరం తెచ్చేసుకుంది. అది ఎవరిదో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు. అది ఇస్తే నేను పోతా, లేకపోతే పోనంటుంది. దాన్ని తీసి పడేస్తే ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది మనలో ఉన్నటువంటి క్రియలు తీసి పడవేయవలసినవి తీసి పడవేస్తే, మనది కాని సొత్తు మన దగ్గర ఉంటే శత్రువు ఏం చేస్తాడంటే మనలో నుండి వెళ్ళిపోవటానికి ఇష్టపడాడు. అందుకని హేయ వస్తువులన్నీ తొలగించబడటానికి మనలో ఉన్నటువంటి అల్పమైనవి, అసభ్యమైనవి ఏది ఉన్నా వాటిని తీసి పడవేసుకుంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రతి హేయమైన వస్తువు, ప్రతి దోషమైనటువంటిది తీసి పడవేస్తే నీ జీవితంలో నీ ఒక నూతనమైన కృపను పొందుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా. 2, ఆదుకున్న చేతులు, జయము పొందిన జనులు. ఆదుకున్న చేతులు, జయము పొందిన జనులు. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. మోషే తన చేయి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చేతిని దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా గమనిస్తే జయము, అపజయము, ఒకవైపున అపజయము, మరొక వైపున జయము కనబడుతుంది. ఒక ఆత్మీయుడు జయ జీవితం పొందాలి అంటే, ఒక సేవకుడు జయ జీవితం పొందాలి అంటే పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థించేవాడై ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో జయము కావాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబాలలో వ్యక్తిగతంగా దేవుడు అద్భుతం చేయాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. ప్రార్థన జయ జీవితాన్ని కలుగు చేస్తుంది.
దేవుని ప్రజలకి ఒక ఆపద వచ్చింది, శత్రువు మీదకొచ్చి పడ్డాడు. అలాంటి సమయంలో నాయకుడు చేతులు పైకెత్తినప్పుడు గొప్ప జయ జీవితం అనేది ప్రారంభించబడుతుందట. కీర్తనలో మనం చదివితే కీర్తనలో చక్కగా మనకి 141 కీర్తన 2వ చరణంలో రాయబడుతున్నమాట. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంత్రకాలపు నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక అంటున్నాడు. మనం చేతులెత్తితే దేవునికి నైవేద్యం చెల్లించినట్లట. అందుకనే ఆరాధన జరిగేటప్పుడు చేతులెత్తి ఆరాధించండి అనేది. స్తోత్రగానాలు చెల్లించేటప్పుడు చేతులెత్తి స్తుతి చెల్లించండి అని. నీవు చేతులెత్తి స్తుతులు చెల్లిస్తూ ఉంటే, స్తోత్రగానాలు చెల్లిస్తూ ఉంటే, ఆ స్తుతియాగము ద్వారా అది దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడిపోతుందట. అందుకని ఏ చిన్న సమస్య వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురుపడినా మీరు చేయవలసింది ఒకటే, చేతులెత్తి దేవుని సన్నిధిలో స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగానే నీకున్నటువంటి ఆపదలన్నీ తొలగిపోయి జయ జీవితం ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించి ఎలాగైతే మన జీవితానికి అపజయం కలుగుతుంది అని ఒక మాట ఆలోచించి ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ వేసి ఆయన గారిని రాయి మీద కూర్చోబెట్టి, ఇటువైపు అహరోను ఇటువైపు హూరు వీళ్ళిద్దరూ చేతులు బరువు ఎక్కని కిందకి దిగనివ్వకుండా సపోర్టుగా, ఇటు ఒక ఆయన చేయెత్తి పట్టుకున్నాడు, ఇటువైపు ఒక ఆయన చేయెత్తి పట్టుకున్నాడు. ఇద్దరు సపోర్టుతో ఆ చేతులు అలాగే నిలవబడి ఉంటే సాయంత్రకాలం వరకు దేవుడు కృపతోడే నిలిపి దేవుని ప్రజలైనటువంటి వారికి జయమును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిని బట్టి మనం నేర్చుకోదగ్గ నీతి ఏమిటంటే, దీనిని బట్టి మనం తెలుసుకోదగ్గటువంటి నీతి వాక్యం ఏంటనంటే, ఎవరైనా భారముతో ఉంటే, ఎవరైనా కృంగిపోయి ఉంటే, ఎవరైనా కృషించిపోయి ఉంటే, ఎవరి జీవితమైనా కడగండ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంటే, బరువెక్కిన చేతికి, బరువెక్కిన గుండెకు ధైర్యం కలుగు చేయబడేటట్లు ప్రార్థనా సహకారాన్ని ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేయగలిగింది అదే, ప్రార్థనా సహకారం. నీవు ప్రార్థన చేసి ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటే దేవుడు ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని కష్టంలో నుండి గట్టెక్కిస్తాడు. సంపూర్ణ క్షేమం, సంపూర్ణమైన ఆశీర్వాదం పొందగలిగేటటువంటి ఆ విలువైనటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగు చేయటం ప్రారంభిస్తాడు. ప్రార్థనా సహకారాన్ని అందించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మీకు ప్రార్థన చేసుకోవాలి, ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలనుకుంటే
తిన్నగా మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకోండి. ఈరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకుంటే తిన్నగా మందిరానికి వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఇంటిలో వసతి లేకపోతే తిన్నగా మందిరానికి వచ్చి మందిరంలో మోకరించి నీ హృదయ బాధనంతా ప్రభుతో చెప్పి ప్రార్థన చేసుకోండి. ఆ ప్రార్థన గొప్ప కార్యాన్ని చేయటం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని కష్ట పరిస్థితుల్లోనైనా కావచ్చు, అవకాశం ఉంది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం, ఈ పూట నేను దేవుని సన్నిధిలో గడుపుతామని తీర్మానం నీకుంటే తిన్నగా ప్రార్థన మందిరంలోకి వచ్చి బలిపీఠం చెంత చేరి ఆయన నామస్మరణ చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకొని ప్రతిఫలాన్ని పొందండి. మీ కొరకు ఎప్పుడు ద్వారాలు తెరవబడే ఉంటాయి, మందిరపు ద్వారాలు. దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి బాధ్యత కలిగి ఎవరు కష్టంలో ఉన్నారు, ఏ కుటుంబం బాధలో ఉంది, లేక నీ కుటుంబం బాధలో ఉంటే దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన సహకారంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీరంతా ఉన్నారు. ఒక 10 మంది మేమంతా కలిసి ప్రార్థన చేసుకుంటామయ్యా ప్రభు సన్నిధిలో, గొలుసు ప్రార్థనగా చేసుకుంటామంటే నిరభ్యంతరం వచ్చి ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఆ ప్రార్థన అనేటటువంటిది ఏం చేస్తుందంటే మీకు ధైర్యాన్ని ఇస్తుంది, సంఘానికి భద్రతనిస్తుంది, మీ కుటుంబాలకు భద్రతనిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్నెన్నో ఉన్నత కార్యాలు ప్రభు చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 63వ కీర్తన 6వ చరణముల్లో 63వ కీర్తన 6వ చరణం, కాగా నా జీవిత కాలమంతయు నేను ఈలాగు నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున నేను శరణుజొచ్చి ఉన్నాను. చూడండి, దేవుని రెక్కల నీడలోనికి వచ్చేసినప్పుడు అక్కడ భద్రత కలుగుతుంది. నా జీవిత కాలమంతా నేను దేవుని నామాన్ని స్తుతించి మహిమపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జీవిత దినములన్నిట నామస్మరణ చేయగలిగేటట్లు మన నోరు నిరంతరం ప్రభువుని గురించి పాడుతూనే ఉండాలి. మైక్ ఉండాల్సిన అవసరంలే, పాట పాడుతూనే ఉంటే, స్వరమెత్తి పాడుతూ ఉంటే, మార్గంలో వెళుతున్నావా చక్కగా పాడుకుంటూ వెళ్ళు, పని చేస్తున్నావా చక్కగా పాడుకుంటూ హృదయంలో సంతోషాన్ని పొందుతూ నువ్వు పని చేయి. అన్నిటిలో దేవుని యొక్క కృప నిలిచి ఉంటుంది, భద్రత కలుగుతుంది. అందుకని అలాంటి ఒక విలువైనటువంటి ధన్యతను మనం పొందుకోవాలంటే ప్రియులారా, స్వరమెత్తి దేవుని నామస్మరణ చేసి ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని స్వరమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య. సౌండ్ బెట్రా తబలాకి.
పైన పాడాలి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు పాడాలి. జలములలో బడి నీకే వందనం, నీకే వందనం, నీకే నీకే వందనం, నీకే వందనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిరంతరం మనము కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు, నేను పాట పాడతానండి అని అంటే, తర్వాత పాడుదోలే అని అన్నాను. నేను మా సంఘంలో పాడతానండి, పాస్టర్ గారు నన్ను పిలిచి పాటేస్తాడని అన్నాడు. నేను ఎంత ఘనంగా పాడుతాడో అని అనుకొని ఆయన ఘనపరిచి మైక్ ఇచ్చాను. మొత్తం చదివేశాడు పాట అంతా, రాగం లేదు కానీ మొత్తం చదివేశాడు పాట. అప్పుడు నాకు అనిపించింది, పాటకు రాగం లేకపోయినా చదివేసిన ఇవన్నీ ప్రభు వింటానే ఉంటాడు. మనకు రాగాలు తాళాలు తెలిసి వీళ్ళేంటి ఇట్ట పాడుతున్నారు అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటాడో తెలుసా? నీ స్వరం నాకు వినబడాలి అంటాడు. నీ స్వరం నాకు వినబడాలి. రోజు నువ్వు చదువుతావో పాడతావో పద్యాల లెక్కలో పాడతావో ఇక ఎలా పాడుతున్నావు, నువ్వు ఏ రకంగా నువ్వు పాడినా ఆ పాటలన్నీ ప్రభు విని సంతోషపడుతూ ఉంటాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అంతే కదా, ఇళ్ళల్లో పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చక్కగా మాట్లాడుతూ అమ్మ నాన్న అని మాట్లాడుతూ ఉంటే ఎంత సంబరపడిపోతుంటాము. వచ్చిరాని మాట మాట్లాడినా కానీ అరుగో మా నాతో మాట్లాడుతున్నాడని ఎంత సంబరపడిపోతున్నాము. ప్రభువు కూడా మనల్ని చూసినప్పుడు అలాగే సంబరపడుతూ ఉంటాడు. వా ఏం పాడుతున్నారు నా పిల్లలు అనుకుంటాడు ఆయన, నువ్వు చదివేసినా కూడా. కానీ రాగం తెలిసిన వాళ్ళేమో ఏం పాడారు అనుకుంటారు. కానీ ప్రభువుకి అవేమి లేవు. నువ్వు ఎలా పాడుతున్నావో ఏ విధంగా పాడుతున్నావో అవన్నీ కాదు, కానీ నీవు మనస్సును విప్పి ఆయన నామస్మరణ చేస్తున్నావు లేదని ఆయన గ్రహించి నీ ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితాన్ని ఇంకను 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 ప్రభువుని స్మరించేటట్లు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగిస్తున్నాను. బీదలను పైకెత్తువాడు, బీదలను పైకెత్తువాడు. 113వ కీర్తన 8వ చరణాన్ని చదువుతారు. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, చూడండి ఎవరైతే
దీనస్థితిలో పడిపోయి ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పైకి లేవనెత్తుతాడట. కొన్ని సందర్భాలలో నేను గనపరచబడాలని ఒక్కోసారి మనం అనుకుంటూ ఉన్నా, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ చోట నుండి తీసుకుని వచ్చి ఉన్నత స్థలంలో కూర్చోబెడతాడట. తెలుగు పాత తర్జుమా బైబిల్లో నేను చదివితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, మంత్రులతో అధికారులతో తీసుకెళ్ళి కూర్చోబెడతాడట. దేవునికి స్తోత్రం. గొప్ప గొప్ప వాళ్ళు, దేశాన్ని ఏలుబడి చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళ మధ్యలో తీసుకెళ్ళి కూర్చోబెడతాడట. ఎలా సాధ్యమవుతుంది ప్రభు అంటే, ఇతడు నా రక్తం చేత కడగబడిన వ్యక్తి, ఈమె నా రక్తం చేత కడగబడింది, వీళ్ళని నేను తీసుకుని వెళ్ళి అందరి శిఖరాలు ఎక్కించి అక్కడ కూర్చోబెడతాను, ఘనతను కలుగు చేస్తాను. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మన జీవితానికి ఇచ్చుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గనులైనటువంటి వారి ఎదుట, పరిశుద్ధుల ఎదుట, శక్తి కలిగినటువంటి వారి ఎదుట ఆయన మనల్ని తీసుకుని వెళ్ళి ఆ స్థితిలో కూర్చుండబెడతాడట. ఒకవేళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉన్నా, మీరు జీవనోపాధికి ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, చదువుల రంగమే కావచ్చు, దేవుని దగ్గర మీరు విజ్ఞాపన చేసుకుంటే నిశ్చయంగా ప్రభు నీ జీవితాన్ని, దీనస్థితిలో ఉన్న నిన్ను సంపన్న స్థితికి తీసుకుని వెళ్ళేటట్లు. దైవజనులు, ఆత్మీయ తండ్రి యేసన్ గారి యొక్క ఆశయం కూడా అదే. వారు ఈ రోజున ఇక్కడ లేకపోయినా వారి యొక్క ఆశయాలు, వారు ఉన్న దినాలలో ప్రభు సన్నిధిలో, ప్రభుకి సన్నిధిలో చేసిన ప్రార్థనలు ఏమిటనంటే, దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలి, గొప్ప గొప్ప వ్యక్తులై దేశాన్ని ఏలుబడి చేసే వ్యక్తులుగా ఉండాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పితరుల యొక్క యోచనలు, పరలోకమందున్నటువంటి దేవుని యొక్క ఆశయం నిన్ను అందని శిఖరం మీదకి. ఒకవేళ ఊర్లో నీకు అవమానం కలిగి ఉండవచ్చు, ఎన్ని సంవత్సరాలు చదువుతారో, ఉద్యోగాలు రావా అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. గ్రామాల్లో అయితే బోల్డ్ అన్నీ ఇట్లాంటి, ఎన్ని సంవత్సరాలు చదువుతారు వీళ్ళు, ఉద్యోగాలు చేయరా, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయరా, వీళ్ళ జీవితం ఇంతేనా అని పొడిసి మాట్లాడ అట్లాంటి ఒక గుంపు ఉంటుంది కొన్ని చోట్ల. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వారందరూ తల వంచేటట్లు, ఎవరైతే నిన్ను విరోధంగా మాట్లాడి నీ జీవితంలో నెమ్మది లేకుండా చేశారు, వాళ్ళందరి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 68వ కీర్తన 10వ చరణం. దీనులకు సదుపాయములను అనుగ్రహిస్తాడు. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయాలు. నీవు దీనత్వంతో ఉంటే ప్రతి సదుపాయాన్ని, ఏ పరిస్థితుల్లో నీవు కష్టంతో ఉన్నావో అన్ని సమృద్ధి కలిగేటట్లు, సకల దీవెన పొందేటట్లు, లోటు లేకుండా దీవించబడేటట్లు అన్ని విషయాలలో దేవుడు నీకు సదుపాయాలనిచ్చి నీ జీవితాన్ని స్థిరపరచాలని కోరుతున్నాడు. ఈ పునరుద్ధానపు వేళ, ఒకవేళ మీ జీవితంలో ఎక్కడ ఏ ఆధారాలు లేకుండా పడిపోయిన స్థితి ఉన్నా, నా దేవుడు నిన్ను కనికరించి నీ జీవితంలో ఒక స్థితినిచ్చి, ఒక స్థితిగతిని కలుగు చేసి ఉన్నత స్థితిలో ఉండగలిగేటట్లు సదుపాయాలు కలుగు చేసి సమృద్ధి చేత నింపి నీ జీవితాన్ని ఆయన తీర్చిదిద్దుటకు సమర్థుడు. అందుకని ఆయన అంటాడు, నేను నిన్ను ఒక ఉన్నత స్థితిలో కూర్చుండబెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 40వ కీర్తనలో రాయబడినటువంటి మాట 2వ చరణములో, నన్ను పైకి లేవనెత్తి పైకెత్తెను,
నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. పాదములు బండ మీద నిలిపి. అసలు నిన్ను కింద నుండి లేవనెత్తింది ఎందుకు అనంటే నీ పాదాలు బండ మీద ఉండాలి. నీ పునాది బండ మీద ఉండాలి. వ్యక్తి మీద కట్టబడకూడదు, వ్యక్తిత్వాల మీద మీ పునాదులు వేయబడకూడదు. యేసయ్య మీదే నీ పునాది వేయబడాలి. దేవునికి స్తోత్రం. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు, ప్రారంభోత్సవం చేసుకున్నారు, బ్రహ్మాండంగా కట్టారు, రంగులు వేశారు, రంగు కాగితాలు అంటించారు, హడావుడి చేశారు, ఇల్లు బాగా కట్టుకున్నారు. వర్షాకాలం అనేది ఒకటి వచ్చింది, గాలి వాన వీస్తుంది, వర్షాలు పడుతుంటే ఒక ఇల్లు ఊగుతుంది, రెల్లు ఊగినట్టు ఊగుతుంది ఇల్లు, అటు ఇటు ఊగుతుంది ఇల్లు. అందరు గడగడలాడిపోతున్నారు, ఏమిటి ఇల్లు ఊగుతుంది అని. విపరీతమైనటువంటి వర్షం వచ్చేసరికి రంగు కాగితాలు అంటించిన ఇల్లు, రంగులు రంగులుగా ఉన్న ఇల్లు ఒక్కసారి ఒక పక్కకు ఒరిగి పడిపోయింది. కారణం ఏంటంటే దీనికి పునాది సరిగా లేదు. స్థిరమైనటువంటి పునాది ఉంటే ఇది కదిలిపోదు. ఇంకొక ఇల్లు మాత్రం చాలా స్టాండర్డ్గా అట్లాగే ఉంది. కారణం ఏంటంటే అతను బండ తగిలేంత వరకు వెళ్ళి అక్కడ పునాది వేసుకుంటూ వచ్చాడు. ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలి అంటే ఏదో అడావుడు పడిపోయి ప్రభు సన్నిధిలోకి వచ్చి సపట్లు కొట్టి ఆనందించి వెళ్ళిపోవటం కాదు. చిన్న శోధన కాలం వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీవు కదల్చబడకుండా స్థిరంగా ఉండాలి అని అంటే నీ పునాది యేసయ్య మీద వేయబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే పేతురుతో ప్రభు చెప్తారు మత్తయి శుభవర్తమానంలో 16వ అధ్యాయం 18వ వాక్యంలో అంటారు, మరియు పేతురు, నీవు పేతురువి, ఈ బండ మీద, పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడుతున్నాను, పాతాళలోక దాని ఎదుట నిలువ నేరవు. పునాదులు నువ్వు కట్టుకుంటే ఈ బండ మీద సంఘాన్ని నేను కడతాను. ఇది ఏ సంఘం? సార్వత్రిక సంఘం. ఇది ఏ సంఘం? ఆత్మ నింపుదల కలిగిన నిత్య నిబంధన చేయబడిన సంఘం. ఇది ఏ సంఘం? పెండ్లి కుమార్తెగా ప్రభు ఎదుటకు వెళ్ళుటకు, పెండ్లి కుమారుడైన యేసయ్యని ఎదుర్కొనుటకు సిద్ధపడుతున్నటువంటి సార్వత్రిక సంఘం ఇది. ఈ సంఘపు పునాది స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ప్రియులారా, ఈ రోజున ఈ తిరుపతిలో పరిచర్య ఉంది అంటే కారణం ఒకటే, కన్నీటితో ప్రార్థన చేసిన ఎంతోమంది పరిశుద్ధుల యొక్క కన్నీటి ప్రార్థన. ఎన్నో శ్రమలు వచ్చాయి సంఘానికి, ఎన్నో ఆటుపోట్లు వచ్చాయి, ఎన్నో భయంకరమైన దెబ్బలు తినింది కూడా సంఘం. అయినా కూడా నిలబడి ఉంది అంటే ఇది ఎవ్వరి ప్రోద్బలం కాదు, పరిశుద్ధుల కన్నీటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన బలము చేత దేవుడు ఈ పరిచర్య యొక్క విధానాన్ని స్థిరపరిచి నిలవబెట్టి ఉన్నాడు. నీవైనా నేనైనా మనమంతా కూడా స్థిరపడాలి అంటే కన్నీటి ప్రార్థనతో నీవు బండ మీద స్థిరపడితే. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, సాగర్ పాస్టర్ని, నేనున్నాను. ఎవరైనా నా మీద కట్టబడితే అది పడిపోతుంది, నిలబడదు. సాగర్ పాస్టర్ మీద కట్టబడితే వ్యక్తి అది ఒక రోజున పడిపోతుంది, నేలమట్టానికి ఒరిగిపోతుంది. సాగర్ పాస్టర్ ట్రాన్స్ఫర్ అయితే ఈ మనిషి కూడా అడ్రస్ ఉండడు, వెళ్ళిపోతాడు, మెడ్రాస్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈయన ఆయన మీద కట్టబడ్డాడు. అదే నీవు పునాది అయిన యేసయ్య మీద కట్టబడితే
నీకు రక్తాన్ని ఇచ్చి కడిగి పవిత్రపరిచిన యేసుక్రీస్తు మీద నువ్వు కట్టబడితే, ఇలాంటి సాగర్ పాస్టర్లు ఎంతమంది వచ్చినా తన మీద సంఘాలను కట్టుకోవాలని ఆశపడినా అది నిలబడదు. కానీ యేసయ్య మీద కట్టబడిన ప్రతి ఒక్క వ్యక్తి పరిపూర్ణంగా స్థిరపరచబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నీ కుటుంబం తరతరాలు పునాది మీద నువ్వు ఏర్పరచబడాలి. అందుకే అక్కడ అంటాడు, బండ మీద నిలిపి, చదవండి అక్కడ, అక్కడ కాదు, 41వ కీర్తనలోకి వెళ్ళి 2వ చరణంలో చూస్తే, బండ మీద నన్ను నిలిపి ఏం స్థిరపరిచాడట? అడుగులు స్థిరపరిచాడు. ఇక నువ్వు కదలవో, స్థిరమైనటువంటి పునాది నీకు ఏర్పాటు, నువ్వు కదలకుండా స్థిరంగా ఉండేటట్లు. చిన్న చిన్న గాలివానలు వచ్చి నిన్ను గదిలిస్తూ ఉంటాయి, అయినా ఇది కదలదో. దేశమంతా మునిగిపోయినా ఇది కదలదో. ఎందుకనంటే నేను నిలవబడింది ఎక్కడంటే యేసయ్య మీద నిలవబడి ఉన్నాను. బండ మీద పునాది ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కదిలిపోడు, స్థిరంగా ఉంటాడు. స్థిరమైనటువంటి పునాది మన జీవితానికి వేయబడాలి. ఆ పునాది మీద నీవు నేను మనమంతా ఉంటే, ప్రభు మేఘారుడై వచ్చినప్పుడు అదుగో ఆయన్ని ఎదుర్కొంటా. ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ మన ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది. అందుకనే ఆయన అంటాడు, ఆయన నన్ను పైకెత్తుతాడు. నేను స్థిరపరచబడి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియులారా, నీ అడుగు స్థిరపరచబడుట కొరకు దేవుని దగ్గర చేరి నీవు అర్థిస్తే, ఆయన నీ జీవితంలో ఊహకు మించిన గణనీయమైన కార్యాలు చేస్తాడు. అలాంటి ధన్యత ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. 1-2 నిమిషాలు అందరూ బాగా ప్రార్థన చేసుకోనండి. నా పాదాలు బండ మీద స్థిరపరచబడాలి. నేను స్థిరుడునై ఉండేటట్లు జిగటగలిగిన ఊబిలో నుండి ప్రభువా నన్ను లేవనెత్తండి. హల్లెలూయా. నేను తొట్టిల్లిపోకుండా నేను కాపాడబడాలి ప్రభువా. నేను స్థిరపరచబడాలి. ప్రార్థన చేసుకోండి. జిగటగలిగిన దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తును. రకరకాల ఊబులు వెంటబడుతున్నాయి. దేవుడు నిన్ను పైకి లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. నీ పునాది క్రీస్తు మీద వేయబడాలి. నాశనకరమైన గుంట నుండి దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. యథార్థత ప్రతి వారికి అవసరమై ఉంది. నీవు యథార్థవంతుడివై ఉండాలి. సరసోక్తులైనను బూతులైనను పోకిరి క్రియలైనను నీలో ఉండకూడదు. ఇచ్చకపు మాటలు, ద్వందార్థాలు వచ్చే మాటలు, నెప్పించే మాటలు, నొప్పిని కలుగు చేసే మాటలు మన నోట రాకూడదు.
జీవితంలో పరిశుద్ధతను పొంది క్షేమాన్ని పొందాలి. ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించుటకు ఇష్టపడుతున్నాడు. రకరకాల హేయ వస్తువులు నీ హృదయంలో ఉంటే తీసివేసుకుంటే ఆయన నీ జీవితంలో ఒక అద్భుత క్రియను జరిగించుటకు ఇష్టపడుతున్నాడు. ఆదుకున్న చేతులు, జయము పొందిన జనులు. నీవు జయ జీవితాన్ని పొందాలంటే చేతులెత్తి ప్రభువును ఆరాధించాలి. ప్రార్థించేటప్పుడు నీవు చేతులెత్తి ప్రార్థించాలి. ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ కొరకు నీవు ప్రార్థించాలి. ప్రార్థన సహకారం మనం అందించాలి. ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది, ప్రతిఫలాన్ని కలుగు చేస్తుంది ప్రార్థన. ఇశ్రాయేలు ప్రజలు జయ జీవితాన్ని పొందినట్లు నీవు జయమును పొందినట్లు నీ నోరు ప్రభువుని స్తుతిస్తూనే ఉండాలి. ఎక్కడ సనుగులు సంశయానికి చోటివ్వకండి. కష్టం వచ్చిందా ప్రభు సన్నిధిలో ప్రార్థించు. బాధలు చేతులెత్తి స్తుతించు. స్తుతి అని స్తోత్రగానాలు చెల్లిస్తూ ఉంటే ఆ స్తుతి యాగం రెక్కల క్రింద నీకు భద్రతనిస్తుంది. యేసుక్రీస్తు రెక్కల క్రింద నీకు భద్రత కలుగుతుంది. బేదలను పైకెత్తువాడు. నిన్ను ఆయన ఉన్నత స్థితిలో పెట్టాలనుకుంటున్నాడు. నీవు కష్టంలో కృంగిపోతూ నలిగిపోతూ ఎన్ని సంవత్సరాలైనా నా జీవితం ఇంతేనా, ఎన్ని రోజులైనా నేను ఒకళ్ళ కింద బ్రతకాల్సిందేనా నీవు అనుకుంటున్నావేమో. దేవుడు అందని శిఖరాన్ని నేను ఎక్కించి అక్కడ కూర్చోపెడతాడు. నీ జీవితానికి ఒక గొప్ప సంతోషకరమైన అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు. ఆనందాన్ని నీ జీవితంలో కలుగు చేయబోతున్నాడు. ఆర్భాటమైనటువంటి కృపను దేవుడిని బ్రతుకులు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాదాలు బండ మీద స్థిరపరిచి నీ అడుగులు స్థిరపరుస్తానంటున్నాడు. నిన్ను పైకెత్తేది ఎందుకంటే బండ మీద నిన్ను స్థిరపరచాలని. నీవు బండ మీదే ఉండాలి. ఆ బండ మీద కూడా నీ అడుగులు స్థిరపరుస్తానంటున్నాడు. నువ్వు జారిపోకుండా స్థిరపరుస్తానంటున్నాడు. ఏ శత్రువు నిన్ను కదిలించకుండా ఉండేటట్లు, ఏ దోషము నిన్ను తాకకుండా ఉండేటట్లు, అదిగో ఆయన కనికరం నిన్ను లేవనెత్తి నీ జీవితంలో అద్భుతాన్ని చేసి నీ బ్రతుకులో సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు. ఈ పునరుద్ధానపు వేళ ఒక తీర్మానంతో, దేవా నా జీవితంలో నీవు అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. నేను నా కుటుంబం నీలో స్థిరపరచబడాలి. మా జీవిత దినములన్నిట సంతోషాన్ని పొందాలని దేవుని దగ్గర నీవు ప్రార్థన చేయగలిగితే ప్రార్థన ఆలకించువాడని దేవుడు మహత్తర కార్యాన్ని చేయబోతున్నాడు. ప్రార్థన. పునరుద్ధాన ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించారయ్యా. పునరుద్ధాన ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం. మీరు మహామహిమతో మా మధ్యలోనికి దిగి వచ్చారు. మీ చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకునేటట్లుగా పరిశుద్ధాత్ముడా మీరు దిగివచ్చి మీ మహిమను ప్రజల మీద కుమ్మరించినందుకు స్తోత్రం. ఆత్మ ఆరాధనలో ఒక్కొక్కరు ఆత్మలో ఆనందించి హర్షించి ప్రహర్షించి నీలో ఉన్న సంపూర్ణ సంతోషం అనుభవించేటట్టుగా మీరు కృప చూపినందుకు స్తోత్రాలు యేసయ్యా. మీ సేవకుల ద్వారా కూడి వచ్చిన ప్రజలతో మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు యేసయ్యా. జిగటగల దొంగ ఊబిలో నుండి మీరు పైకి లేవనెత్తి నిశ్చయంగా మా అడుగులను బండ మీద స్థిరపరుస్తానని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు యేసయ్యా. మీరు పైకి లేవనెత్తే దేవుడు అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు యేసయ్యా. నాశనకరమైన దొంగ ఊబిలో నుండి ప్రతి బిడని ప్రభా మీరు పైకి లేవనెత్తండి. మీరు పైకి లేవనెత్తి ఒక్కొక్కరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించాలనుకుంటున్నారు. మీరు మమ్మల్ని పైకి లేవనెత్తేది మా జీవితంలో మేము ఉన్నత ఆశీర్వాదాలు పొందుకోవాలని మీ ఉన్నతమైన ఆశ ఆకాంక్ష కనుక మమ్మల్ని లేవనెత్తే దేవుడు నాయన. అయితే మేము ఎలా జీవించాలంటే మా నోట యథార్థత కలిగి ఉండాలని,
పోకిరి మాటలు సరసోక్తులు మా నోటల్లో రాకూడదని, అలా ఉన్నప్పుడు మా జీవితాల్లో మమ్మలను ప్రభా దొంగ ఊపిలో నుండి, పాపపు క్రియలలో నుండి మీరు పైకి లేవనెత్తి ఉన్నత స్థలముల్లో నిలబెడతారని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని, చేతులెత్తి మేము ప్రార్థన చేయాలని, అయ్యా మా జీవితాల్లో హేయమైన క్రియలు ఏ ఉన్నా కూడా వాటిని తొలగించుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా అలాగ మేము తొలగించుకున్నప్పుడు, మా హేయ క్రియలు మాలో నుండి తీసివేసుకున్నప్పుడు మీరు మమ్మల్ని పైకి లేపే దేవుడవు నాయన, లేవనెత్తే దేవుడవు. దీనత్వం కలిగి ప్రవర్తించినప్పుడు దీనులకు సదుపాయాలు కలుగు చేసి వాళ్ళని పైకి లేవనెత్తుతారని మాట్లాడుతూ వచ్చారయ్యా. దీనత్వం ధరించుకొని దీనిలోమై మీ సన్నిధిలో తగ్గించుకొని నడిపించబడే కృపను దయచేయండి. మమ్మలను పైకి లేవనెత్తి మా అడుగులను బండ మీద స్థిరపరిచి ఇకెన్నటికీ కదలకుండా మీలో స్థిరంగా ఉండేటట్టుగా మమ్మలను స్థిరపరిచే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవనేరు అని చెప్పారయ్యా. మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న మమ్మలందరినీ యేసుక్రీస్తు అనే బండ పైన స్థిరపరచండి. మీరు బండనైనా మీ మీద మమ్మలను మేము కట్టుకోవాలి, మనుషుల మీద కాదు అయ్యా, వస్తువుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు, కానీ మీ మీద మేము స్థిరపడాలి. బండైన మిమ్ములను మేము ఆశ్రయించి సంఘంలో స్థిరపడి, సంఘంలో అంతవరకు నాటబడి మీ మీద మా పునాదిని వేసుకునేటట్లుగా ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోయారో, ఏ పరిస్థితులను బట్టి ప్రభా అయ్యా దీనస్థితిలో ఉన్నారో, ప్రతి బిడ్డని మీరు కృపతో జ్ఞాపకం చేసుకొని పైకి లేవనెత్తి హెచ్చించి ఉన్నత స్థలాల మీద మీరు నిలవబెట్టండి. ఆశీర్వాదాలతో నింపండి. ఏ దీనస్థితిలో ఉన్నా ప్రతి బిడ్డ ప్రభా ఉన్నత స్థితికి ఎదిగేటట్లుగా సహాయం చేయండి. వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు కలుగు చేయండి. ఆశీర్వాదాలతో నింపమని ఇంతవరకు పునరుద్ధానపు ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రం. కొత్త వాళ్ళని స్థిరపరచండి. సమస్యలతో వచ్చిన వాళ్ళకి విడుదల కలుగు చేయండి. తిరుగు ప్రయాణాల్లో క్షేమాన్ని కలుగు చేయండి. మీ సేవకులను కూడా బలపరిచి వాడుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారమంతా మీ కాపుదల సంఘం మీద ఉంచమని, వాతావరణాన్ని బట్టి కానీ ఎండలను బట్టి కానీ ఎవరికి ఎలాంటి అనారోగ్య బలహీనతలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చి మీ రక్తపు కోటలో సంఘాన్ని కాపాడమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ పునరుద్ధానపు ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరం ప్రతి వారిని ఆయన బండ మీద నిలిపి అడుగులు స్థిరపరిచి సదాకాలము ప్రభు కృపలో వర్ధిలింపచేయును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.